మంది దేవుని దయ కోరుకుంటున్నారు, కానీ హౌ యు విల్ గెట్ మెర్సీ ఫ్రమ్ గాడ్? అసలు దేవుని దగ్గర నుంచి నువ్వు దయ ఎలా పొందుకుంటావు? మొట్టమొదటిగా చెబుతున్నాను, దేవుని దగ్గర నుంచి నీకు దయ కావాలన్నా, దేవుని దగ్గర నుంచి నీకు ఏదైనా కార్యం కావాలన్నా, దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలన్నా, మొదట నీ అతిక్రమములు నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపములు నువ్వు ఒప్పుకోవాలి. పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈరోజు చాలా మంది నూతనమైన సంవత్సరంలో ఎప్పుడు కూడా కామ పెట్టుకుంటూ ఎన్ని కామాలు పెట్టుకోవాలంటే అన్ని కామాలు పెట్టుకుంటున్నారు. కానీ గమనించండి ప్రియులారా, ఈ క్షణం నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్. నీ త్రాగుడికి నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్. నీ పాపానికి నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్. నీ తల్లిని కొట్టడం కానీ, తండ్రికి అవిధేయతను కానీ, అవన్నీ కూడా నువ్వేం పెట్టాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా పెట్టిన వాడికే దేవుని యొక్క దయ మెండుగా ధారాళంగా కుమ్మరించబడుతుంది. దేవుని దయ లేకుండా ఎంత సంవత్సరంలో నువ్వు ఎన్ని బట్టలు మార్చినా, నువ్వు ఎంత ఇల్లు ఆడంబరంగా ఉందా, నువ్వు ఎంత ముస్తాబైనప్పటికీ కూడా ఆ జీవితం పాత జీవితమే. తారీఖు మాత్రమే మార్చబడుతుంది. 1/1/2025 సంఖ్యలో మార్పు ఉండడం కాదు, నీ జీవితంలో మార్పు ఉండాలి. నువ్వు ఆలోచించే ఆలోచనలో మార్పు ఉండాలి, నీ స్థితిగతుల్లో మార్పు ఉండాలి, నీ నిర్ణయాల్లో మార్పు ఉండాలి. 24లో ఎలాంటి ప్రార్థన చేశావో 25లో కూడా అలాంటి ప్రార్థన సరిపోదు. 24లో ఎలాంటి భక్తి చేశావో 25లో అలాంటి భక్తి సరిపోదు. దేవుడు కోరుకుంటున్నాడు అడ్వాన్స్ గా ఒక మంచి స్టాండర్డ్స్ కలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ధర్మశాస్త్రంలో నువ్వు ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో వ్యభిచరిస్తే అది వ్యభిచారణ. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, నువ్వు ఆ స్త్రీని చూసి మోహపు చూపుతో చూస్తే చాలు, అది వ్యభిచారమే. ఆయన స్టాండర్డ్స్ ఎంత ఎత్తుగా ఉంది, కానీ మన స్టాండర్డ్స్ ఎంత దిగువగా ఉంది. గమనించండి ప్రియులారా, ఈ జీవితం చాలా విలువైనది, చాలా విలువైనది. విలువైన జీవితాన్ని పాడు చేసుకోకుండా కామ పెట్టాల్సిన నువ్వు ఫుల్ స్టాప్ పెట్టే. నీ రోత పాత జీవితానికి, నీ అవిధేయత జీవితానికి, మార్పు లేని జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసి మార్పు కలిగిన జీవితం గుండా నువ్వు పయనం చేస్తే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం నీకు ఒక ఆనందకరమైన సంవత్సరంగా మార్చబడుతుంది. ఇది చాలా మంది నమ్మరండి. వాక్యం వింటారు, చాలా మంది నమ్మరు. ప్రసంగాలు వింటారు, చాలా మంది నమ్మరు. కానీ గమనించండి ప్రియులారా, మీ నమ్మకం ఎలా ఉంటుందంటే, మన ప్రజల నమ్మకం ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారండి మీరు? ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎక్కారు, కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లా. ఎక్కారా ఎక్కలేదా? అందరూ ఎక్కారు. ఇంచుమించు ఒక 80 రూపాయలు 100 రూపాయలు ట్రైన్ టికెట్, అంతేనా? మీరు గమనించండి ప్రియులారా, ఒక ట్రైన్ ఎక్కేసి ఒక 80 రూపాయలు పెట్టి టికెట్ కొని చక్కగా నువ్వు ఆ బెర్త్ దగ్గర ఒకళ్ళకి ఇష్టం వచ్చినట్టు పడుకుంటారు, ఒకళ్ళకి ఇష్టం వచ్చినట్టు గేమ్స్ ఆడుకుంటారు, ఒకరికి ఇష్టం వచ్చినట్టు సాంగ్స్ వింటూ ఉంటారు, అంతే కదా? టైం పాస్ చేస్తారా లేదా? కానీ ఈ డ్రైవర్కి డ్రైవింగ్ వచ్చా? సరిగ్గా బ్రేకులు పడతాయా? ఎక్కడైనా గుద్దేస్తాడేమో అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీరు ఎప్పుడైనా కార్ ఎక్కారా లేదా చెప్పండి అమ్మా. కార్ ఎక్కారు కదా. ఎప్పుడైనా ట్యాక్సీ ఎక్కి డ్రైవర్తో నీకు డ్రైవింగ్ వచ్చా, స్టీరింగ్ మొత్తం తెలుసా, బ్రేక్ వేయడం, యాక్సిలేటర్ ఇదంతా తెలుసా అని ఎప్పుడన్నా అడిగారా? బస్సు ఎక్కారా లేదా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొంటారు, చక్కగా వెనకాల శుభ్రంగా పడుకుంటారు సిటీ బస్సులో, అవునా కదా? ఎప్పుడైనా డ్రైవర్ని మొత్తం తెలుసా, లోకల్ నీకు ఐడియా ఉందా, డ్రైవింగ్ తెలుసా, జాగ్రత్తగా తీసుకెళ్తావు ఎప్పుడన్నా అడిగారా? నేను అంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక 100 రూపాయలు పెట్టి నీకు టికెట్ కొనుక్కొని ఆ బండిలో కూర్చోగానే నీకంత నమ్మకం. ఏమన్నా నమ్మకం? వాడు బాగా తీసుకెళ్ళిపోతాడు, చక్కగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు, చక్కగా ఇంకేముందో దిగిపోవడమే అని. కానీ విలువైన రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడి మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉండదు, ఏ మాత్రం విశ్వాసం ఉండదు. ఈ 25వ సంవత్సరంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా అని ఎంతమందికి డౌట్ ఉంది. గమనించండి ప్రియులారా, నీ జీవితం మార్చుకుంటే, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుణ్ణి నమ్ముకుంటే తప్పకుండా అద్భుతమైన రోజులను నువ్వు చూస్తావు. అద్భుతమైన కార్యాలు నా దేవుడు నీ జీవితం పట్ల చేయాలని ఆశపడుతున్నాడు. ఆగిపోయిన కార్యాలన్నీ కూడా జరగాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. మూయబడిన తలుపులన్నీ కూడా తెరవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో, ఎక్కడైతే నలిగిపోయావో అక్కడ నిన్ను బలపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నమ్మావా? మార్చుకుంటున్నావా? నిర్ణయం తీసుకుంటున్నావా?
అరగంట చేసే ప్రార్థన గంటకెళ్ళితా, 10 నిమిషాలు చదివే వాక్యం గంటకెళ్ళితా, గంట సేపు చేసే ప్రార్థన 2 గంటలకెళ్ళితా. అది వెళ్ళకుండా ఏమన్నా షార్ట్ కట్లు ఏమన్నా ఉంటాయండి? అడుగుతారండి, అడిగే వాళ్ళు ఉంటారండి. కొంతమంది మన సంఘంలో లేకపోవచ్చు, కానీ చాలా మంది షార్ట్ కట్లే. వెంటనే క్లిక్ అయిపోవాలండి, వెంటనే ఎత్తెదిగిపోవాలండి, వెంటనే ఆశీర్వదించబడిపోవాలండి. మరి దేవుడు ఏం చెయ్యట్లేదేంటండి? ఏమండి గమనించండి ప్రియులారా, షార్ట్ కట్ పక్కన పెట్టండి. విశ్వాసంతో, నమ్మకంతో, ఆనందంగా దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి. ఈరోజు గమనించండి ప్రియులారా, చాలా మంది వచ్చారు కదా, ఎవ్రీ సండే ఇంతే స్ట్రెంత్ వస్తున్నారా? వస్తే ఆనందం అమ్మా. ఒకవేళ రాకపోతే ప్రతి ఆదివారం రావాలి అన్న ఆశతో నిలబడండి. గమనించండి ప్రియులారా, నేను ఒక సహోదరుడి సాక్షి విన్నాను. ఎక్కడికి వెళ్ళిపోయినా, అరకు వెళ్ళిపోయినా, వైజాగ్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళిపోయినా, ఆదివారం పొద్దున్నే 6 గంటలకు వచ్చినా 7 గంటలకు సర్వీస్కి వచ్చేస్తారంట విత్ ఫ్యామిలీ. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలోనా కానీ అంత డెడికేషన్తో నువ్వు ఉంటే, నా దేవుడు కూడా అంతే డెడికేషన్తో నువ్వు కార్యాలు చేయడా? తప్పకుండా చేస్తాడు. ఈ నూతన సంవత్సరం అందరూ ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలన్న ఆశ అయితే నాకుంది. కానీ మీ నిర్ణయాల్లో, మీరు తీసుకుంటున్న ఆ నిర్ణయాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందండి, పాపాన్ని ఒప్పుకోండి, ఆయన రక్తంలో కడగబడండి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దైవ దీవెనలు మనందరికీ మెండుగా ధారాళముగా దయచేయును గాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పబడిన ఈ వాక్యం మనందరి గుండెలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.